వ్యూయర్స్, మనం నిన్నటి వీడియోలో దొడ్డి కొమరయ్య గురించి, చాకలి ఐలమ్మ గురించి, నల్ల నరసింహుల గురించి చూసాం. ఇవాటి వీడియోలో ఎర్రపాడు గడి గురించి చూద్దాం. ఎర్రపాడు గడి అనేది సూర్యాపేట డిస్టిక్ నూతనకల్ మండలంలో ఉంటుంది. సూర్యాపేట డిస్టిక్ అనదర్ నేమ్ భానుపురి. మనకి ఈ సంజీవరావు పేట గడి అనేది ద బెస్ట్ గడి. నెక్స్ట్ సూర్యాపేట డిస్టిక్లో మనకు ఒక బిగ్గెస్ట్ ఫేర్ జరుగుతుంది. దాన్నే గొల్లగట్టు జాతర ఆర్ పెద్ద గట్టు జాతర అని అంటారు. ఇది ఫర్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది. ఎర్రపాడు గడి యొక్క రూలర్ ఎవరంటే జానారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఇది ఒక రిచెస్ట్ ల్యాండ్ లార్డ్. జానారెడ్డి ప్రతాప్ రెడ్డికి అగెయిన్స్ట్గా ఫస్ట్ పర్సన్ రివోల్ట్ చేసింది ఎవరంటే బండి యాదగిరి. బండి యాదగిరి అనేటైనా ఒక సాంగ్ రాసిండు. ఏంటి, బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అని ఒక సాంగ్ ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. ఈ సాంగ్ మా భూమి అనే మూవీలో ఉంది. ఏ ఇయర్లో? 1980లో. ఈ సాంగ్ అనేది, ఈ మూవీ అనేది ఒక నోవెల్ని బేస్ చేసుకొని ఉంది. అదేంటంటే జబ్ కే జాగే. ఎవరు రాశారంటే కిషాన్ చందర్. ఏ లాంగ్వేజ్లో? ఉర్దూలో. మనకు ఆల్రెడీ దీనిపైన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చింది. ఉర్దూ అనేది మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ ఏ ఇయర్లో అయిందని. ఏ ఇయర్ అండి? 1884 ఇయర్లో అయింది. ఎప్పుడు? 6th నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సాంగ్ గురించి వద్ద. ఇది మా భూమి మూవీలో ఉంది. ఇది పాడింది ఎవరు? గద్దర్. డైరెక్టెడ్ బై గౌతమ్ ఘోష్. ప్రొడ్యూసర్ ఎవరు దీనికి? బి నరసింహారావు, రవీంద్ర శర్మ. చెప్పాను కదా ఇందాకే, మా మూవీ వాస్ బేస్డ్ ఆన్ జబ్ కే జాగే. నెక్స్ట్ ఆ మూవీలో ఇంకో ఫేమస్ సాంగ్ ఉంది. ఏంటంటే పల్లెటూరి పిల్లగాడ పసులు కాసే ములగాడ అనుకుంటుంటుంది, అది చూడండి. అది ఎవరు రాశారంటే సుద్దాల హనుమంతు. సుద్దాల అశోక్ తేజ్ వాళ్ళ డాడీ. ఈ సాంగ్ ఎవరు పాడారంటే మా భూమి సంధ్య. నెక్స్ట్ మనం ఇక్కడ బండి యాదగిరి గురించి కొన్ని చూద్దాం. బండి యాదగిరి ఎక్కడ పుట్టారంటే వెంకపల్లి విలేజ్, నల్గొండ డిస్టిక్. ఇండియన్ రెవల్యూషనరీ పోయెట్ ఇతను. హీ రోట్ ఎ సాంగ్ బండి వెనుక బండి కట్టి. సాంగ్ వాజ్ సంగ్ బై గద్దర్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మూవీస్ ఎవరు? దాదా సాహెబ్ ఫాల్కే. ఫస్ట్ మూవీ ఏంటి దాదా సాహెబ్ ఫాల్కేది? రాజా హరిశ్చంద్ర. దిస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అవార్డ్ ఇన్ ఇయర్ 1969. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అని 1969లో డిక్లేర్ చేశారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ మూవీ ఎవరు? సత్యజిత్ రే. ఫస్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్ ఫ్రమ్ తెలంగాణ ఎవరు? పైడే జయరాజ్. ఎక్కడతను? కరీంనగర్. ఏ ఇయర్లో? 1980లో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ హైదరాబాద్ మూవీ ధైర్యన్ గంగూలీ. 1924. He established first studio in Hyderabad, Deccan Lotus Studio. He won Padma Bhushan in 1974. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు వచ్చింది ఇతనికి? 1975లో. నెక్స్ట్ ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ బై బి నరసింహారావు. ఇందాక మనం చూసాం కదా, బి నరసింహారావు ప్రొడ్యూసర్. నెక్స్ట్ గద్దర్ చేంజ్డ్ ఇట్ యాజ్ జననాట్య మండలి ఇన్ 1972. ఆర్ట్స్ లవర్స్ అసోసియేషన్ని గద్దర్ జననాట్య మండలిగా చేంజ్ చేశారు. ఏ ఇయర్లో? 1972లో. సుద్దాల హనుమంతు రిటర్న్ సాంగ్స్ ఇన్ ద బుక్ నేమ్డ్ వీర తెలంగాణ. మనకి నారాయణమూర్తి డైరెక్ట్ చేశారు ఒక మూవీ వీర తెలంగాణ అని, చూడండి. హిస్ సబ్జెక్ట్ ఈజ్ ఇన్ హిస్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఏ ఫ్రీడమ్, డెమోక్రసీ, లిబరేషన్ అండ్ ఈక్వాలిటీ. నెక్స్ట్ మనం సుద్దాల అశోక్ తేజ గారి గురించి చూద్దాం. సుద్దాల అశోక్ తేజ సన్ ఆఫ్ సుద్దాల హనుమంతు. గాట్ బెస్ట్ లిరిక్స్ అవార్డ్ ఇన్ నేను సైతం. సాంగ్ బై సుద్దాల అశోక్ తేజ ఫ్రమ్ ఠాగూర్. నేను సైతం ప్రజారాజ్యం అది ఉంటుంది కదా, ఆ సాంగ్. ఫేమస్ బుక్ ఆఫ్ అశోక్ తేజ నేలమ్మ నేలమ్మ నేలమ్మ. నెక్స్ట్ మనం మహారాజా కిషన్ పరిషత్ గురించి చూద్దాం. మహారాజా కిషన్ పరిషత్ వాజ్ ఎ దివాన్ ఆఫ్ హైదరాబాద్. హీ వర్క్డ్ యాజ్ 6th 7th నిజామ్స్. మహారాజా కిషన్ పరిషత్ని దివాన్గా అపాయింట్ చేసింది 6th నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్. టైటిల్ ఏంటి మహారాజా కిషన్ పరిషత్కి? ఫాదర్ ఆఫ్ ముల్కీ మూమెంట్.
Next, he fought for unemployment people for the jobs with British Financial Secretary Kasarwalker in Hyderabad in 1901. He wrote novels by pen. పెన్ నేమ్ ఏంటి? షాద్. ఆ పెన్ నేమ్ షాద్ పైనే షాద్ నగర్ అని విలేజ్ వచ్చింది. అప్పుడు అది ఫస్ట్ గ్రామ పంచాయత్. నిజాం గేవ్ ల్యాండ్ టు మహారాజా కిషన్ పరిషత్. నెక్స్ట్, రాణి శంకరమ్మ గురించి చూద్దాం. వైఫ్ ఆఫ్ నరసింహారెడ్డి, కింగ్ ఆఫ్ అండోల్ సంస్థాన్, జోగిపేట్, సంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్, షీ ఎస్టాబ్లిష్ పాపన్నపేట్ సంస్థాన. టైటిల్ ఏంటి? రాయభాగన్, లేడీ లయన్ అని. ఏడుపాయల జాతర. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే పాపన్నపేట సంస్థాన ఈమెనే ఎస్టాబ్లిష్ చేసింది. పాపన్నపేట సంస్థానంలో ఏమి ఫేమస్? ఏడుపాయల జాతర ఫేమస్. అక్కడ ఇన్ నాగసానిపల్లి, మెదక్ డిస్టిక్, సెలబ్రేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ మంజీరా రివర్. గాడ్ ఇన్ ఏడుపాయల జాతర, వనదుర్గమ్మ. నెక్స్ట్, 7th నిజాం కన్స్ట్రక్టెడ్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ మంజీరా. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్ 1923లో. మంజీరా స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడ? ఇది ఇంపార్టెంట్. మంజీరా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్లో అవుతుంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మంజీరా స్టార్ట్స్ ఫ్రమ్ బాలాఘాట్ హిల్స్ ఇన్ మహారాష్ట్ర. మంజీరా యొక్క ట్రిబ్యూటరీ ఏంటి? గోదావరి. గోదావరి యొక్క యాక్చువల్ నేమ్ తెలివాహ. ఇంకా మీకు కృష్ణ యొక్క యాక్చువల్ నేమ్ ఏంటో తెలుసుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.